నమస్తే, శ్రీధర్ టీవీకి స్వాగతం. ముందుగా అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మాకెదురే లేదు, మేము చెప్పిన దానికి తిరిగే లేదు అని బోర విరుచుకు తిరుగుతున్న ఎన్నికల కమిషన్ కు సుప్రీంకోర్టు లెంపకాయ కొట్టింది. ఇప్పుడదిక తప్పని పరిస్థితిలో భోర్మంటోంది. మా నిర్ణయాల్ని ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు, మేమే నిర్ణయం తీసుకున్నా కోర్టుకు వెళ్తున్నారు, అట్లా అయితే మేము ఎట్లా పనిచేసేది, ఓట్చోర్ అంటున్నారు, అది నీచమైన మాట, అట్లా అనొచ్చా, అట్లా అనకండి అని బోరమంటోంది ఎన్నికల కమిషన్. కోర్టుకు వెళ్తున్నారంటే ఏది మంచి ఏది చెడు అనేది ఎన్నికల కమిషన్ కు తెలియదా? ఏదన్నా తప్పుంటేనే ఎవరైనా కోర్టుకు వెళ్ళగలరు, ఒప్పున్నట్టయితే ఎవరు వెళ్ళలేరు. అన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు ఎవరు కోర్టుకు వెళ్లరు. ఒకవేళ మంచి పనుల పైన కూడా కోర్టుకు వెళ్ళినట్టయితే కోర్టు కళ్ళు మూసుకొని లేదు కదా, కోర్టు అన్ని చూస్తుంది కదా. అట్లా కేసు వేసిన కక్షిదారు పైన కోర్టు అక్షింతలేస్తుంది. కోర్టు టైంను వేస్ట్ చేయొద్దని కొండకొచ్చో జరిమానా కూడా విధిస్తుంది. మళ్ళీ అలాంటి కేసులు తీసుకురాకుండా చేస్తుంది. దాంట్లో ఎంతో అంతో తప్పుంటేనే, విచారించాల్సిన అంశం ఉంటేనే కోర్టు ఆ కేసును తీసుకుంటుంది. ఈ మాత్రం తెలియదా ఈసీకి? ప్రతిదానికి కోర్టుకు వెళ్తున్నారంటే వీళ్ళకేం చేస్తారు? కోర్టు అనేది ఈ దేశ ప్రజాస్వామ్యానికి సంబంధించిన విషయం. దానికి చిన్న ఆఘాతం కలిగినా, దానికి చిన్న నొప్పి కలిగినా అది మొత్తం సమాజాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తుంది. మొత్తం ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుంది. అలాంటి అంశం మీ చేతుల్లో ఉంది, ఈసీ చేతుల్లో ఉంది. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం, ఈ దేశపు ఓటరు హక్కును కాపాడడం, ఓటరుకు మోసం చేయకపోవడం, ఎవరు మోసం చేయకుండా, ఎవరు అడ్డుకోకుండా అతని హక్కును భద్రపరచడం ఎంతో గురుతర బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంది. మరి ఎందుకు ఇట్లా బదనాం అవుతున్నారు? నిప్పు లేనిదే పొగ రాజదు అని తెలియదా? అన్నవాళ్ల పైన ఎదురుదాడి చేయడం కన్నా మన తప్పులు ఏమన్నా ఉన్నాయా అని ముందు చూసుకోవాల్సిన ప్రథమ కర్తవ్యం ఎన్నికల కమిషన్ పైన ఉంటుంది. రాహుల్ గాంధీ ఇదిగో ఇవన్నీ తప్పులున్నాయి, ప్రజలకు ఇంత మోసం జరిగింది, ఇన్ని దొంగ ఓట్లు వచ్చాయి, ఇన్ని అదనపు ఓట్లు వచ్చాయి, ఇన్ని తీసేశారు అని చెప్తే ఎదురుదాడి చేశారే కానీ ఆత్మవిమర్శ చేసుకున్నారా? ప్రతి విషయంలోనూ కోర్టు కలగజేసుకోవాలా? సక్రమంగా మీరే వెళ్ళినట్టయితే అసలు కోర్టుతో సంబంధం ఏముంటుంది? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR సర్ అని చెప్పి బీహార్ లో 65 లక్షల మంది ఓటర్లను తొలగించారు. తొలగించడానికి కారణం ఏం చెప్పారు? ఒకటి, చనిపోయిన వారి ఓట్లను తీసేశాము. రెండోదేమో బీహార్ నుంచి శాశ్వతంగా వెళ్లిపోయిన వాళ్ళు, వలస వెళ్లిన వాళ్ళు, వారి ఓట్లను తీసేశాము. మూడోదేమో డబుల్ ఓట్లుంటే వాటిని తొలగించాము అన్నారు. అసలు డబుల్ ఓట్లు లిస్ట్ లో ఎందుకుంది? ఆ లిస్ట్ మీరు కాదా తయారు చేసింది? శునకాలకు, ట్రాక్టర్లకు, డొనాల్డ్ ట్రంప్ కు ఓటు హక్కు కలిగించింది మీరు కాదా? సరే, సరిచేశారు. ఈ సరిచేసిన లిస్టు సక్రమంగా ఉందా? మీరు చనిపోయారని ముద్ర వేసిన వారిని పిలిచి రాహుల్ గాంధీ వారితో టీ సేవించారు. ఒక చోటే అంతమంది ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా మీరు చనిపోయిన వారు అంటున్న వాళ్ళు ఎంతమంది సజీవంగా ఉన్నారో వాళ్ళని అనవసరంగా ఎందుకు చంపడం? అది తప్పు కాదా? లేదా రాహుల్ గాంధీ దగ్గర ఏదన్నా మృత సంజీవినో అమృతం అలాంటి విద్యలు ఉన్నాయా? లేకుంటే ఆంజనేయ స్వామి తెచ్చినట్టుగా సంజీవిని తీసుకొచ్చారా మీరు చంపేసిన వాళ్ళని బతికించి చూపెట్టడానికి? తీసేసిన ఓటర్ల లిస్టు మేము ఇవ్వాల్సిన పని లేదు, మేము ఇవ్వము, వాళ్ళ వివరాలు ఇవ్వము అని కూర్చున్నారు. కోర్టు మొట్టికాయ వేసిన తర్వాత ఇప్పుడు 19వ తారీఖు లోపల అన్ని సమర్పించాల్సి వచ్చింది. సమర్పించాలి, లేకుంటే నడవదు. ఒక్కొక్కరి పేరు ఎందుకు తొలగించారు, కారణాలు ఏమిటి అనేది ప్రముఖంగా ప్రచురించాలి. పత్రికల్లో, టీవీల ద్వారా, రేడియోల ద్వారా కూడా చెప్పాలి. అట్లాగే ఊరూరా నోటీసులు అంటించాలి. ఫలానా పేర్లను మేము తొలగించాము, ఫలానా కారణాలతోని ఫలానా వ్యక్తిని తొలగించాము అనేది. ఇప్పుడు ఈసీ దారికొస్తుంది. అట్లాగే ఇవాళ్ళో రేపో మొత్తం రాహుల్ ఓట్చోర్ అంటున్నారు కదా, ఆ అంశం పైన కూడా రాహుల్ చూపెట్టిన ఇతరేతర అంశాలపైన కూడా దిగిరాక తప్పదు. బండారం అంతా బయటపడుతుంది, మూలాలు కదలక తప్పదు. ఎన్నికల కమిషన్ ఈవీఎంల విమర్శను దృష్టిలో పెట్టుకుని విపక్షాలు గెలిచినప్పుడు ఒక రకంగా మాట్లాడుతున్నాయి, వాళ్ళు ఓడిపోయినప్పుడు ఒక రకంగా మాట్లాడుతున్నాయి అని విమర్శిస్తోంది. అవును, ఓడిపోయినప్పుడే అంటారు నిజమే, కానీ ఎవరు ఎక్కడ ఎందుకు గెలుస్తున్నారు, ఎవరు ఎక్కడ ఎందుకు ఓడిపోతున్నారు, కొన్నిసార్లు ఒకవైపే ఎందుకుంటుంది ఫలితాలన్నీ, ఆఖరి నిమిషంలో ఎందుకు మారిపోతున్నాయి? మహారాష్ట్రలో అట్లాగే మారిపోయాయి కదా. ఆఖరి నిమిషంలో, ఆఖరి గంటలో ఒక్కసారిగా ఓట్లు వచ్చి చేరడం, లేదా ఎన్నికల లిస్ట్ లోనే తొలగించడం, లేదా అసంఖ్యాకంగా కొత్త వాళ్ళు వచ్చి చేరడం, వృద్ధులు కూడా ఫామ్ నెంబర్ 6ను వాడడం, ఇవన్నీ తప్పులు కావా? వీటిని ప్రశ్నించరా? ఈవీఎంల పైన అనుమానం వచ్చినప్పుడు తప్పనిసరిగా
అనుమాన నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీకి లేదా? పార్టీల విషయం కాదు, ఓటర్లకైతే చేయాలి కదా. ఆ పని చేస్తున్నారా? దీంట్లో ఏం తప్పు లేదు అని ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుందా? ఇదంతా కుదరదు. ఒక్కొక్కటి బయటపడాల్సిందే. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మన ఈ ఛానల్ను తప్పనిసరిగా మీరు ఇప్పటిదాకా చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే లైక్ పెట్టడం మర్చిపోనే వద్దు. మీ అభిప్రాయాన్ని కూడా నిర్మోహమాటంగా రాయండి. ధన్యవాదాలు.